కర్నూలు నగరంలోని 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్లో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కార్పొరేటర్ నరసింహులు, 43వ వార్డు కార్పొరేటర్ మున్నమ్మ, 45వ వార్డు కార్పొరేటర్ సుంకన్న, 43వ వార్డు ఇన్ఛార్జీలు ఏసన్న, రాజశేఖర్ రెడ్డి, మోజేస్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏం జరిగిందమ్మా? ఈరోజు సందర్భంగా ఇప్పుడు మన కోసం ఆడవాళ్ళు కూడా బయటికి రావాలా, చదువులు సంధ్యలు ఉండాలా, ఆడవాళ్ళు కూడా తక్కువ కాదు, అందరికి సమాజం ఉండాలని ఇంతవరకు పోరాడి తెచ్చినాడు. ఆయన చేసినందుకే మేము ఈనాడు ఈ ప్రజలలో ఉన్నాం. లేకుంటే 4 గోడల మధ్యలో ఉండేవాళ్ళమే. మా కోసం ఎంతో పోరాడినాడు. అందరం కలిసి చెయ్యాలని మేము ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది కాదు, అందరి కోసం చేసినాడు. ఆయన లాగానే మనం కూడా సాధించాలని కోరుకుంటున్నాం. ఒక అండగా పెట్టినాడు మనకి. ఖచ్చితంగా నేను అవమానం పరిచి రాజ్యాంగం గురించి చట్టం తెచ్చాను కాబట్టి మీరు మాత్రం సంతోషంగా దళితులకే కానీ అందరి కులాలకి పిల్లల్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే రాజ్యాంగము కొన్ని మనకి ఈరోజు ఆయన రిజర్వేషన్ లేకపోతే ఈరోజు మేము స్టేజ్ మీద ఉండి మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టింది కాబట్టి మాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ నమస్కారం ఇస్తున్నాను. మీ అందరికీ సాధిద్దాం డాక్టర్ బిఆర్. దాదాపు 4 PhDలు చేసిన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు చిన్నప్పుడు అంటరానితనాన్ని, అవమానాలను, అవహేళనలు, పేదరికాన్ని అనుభవించిన అంబేద్కర్ రాబోయే తరాలలో, రాబోయే రోజుల్లో మా జాతి తలరాతను మార్చాలంటే కేవలం ఒక చదువు ద్వారానే అని గ్రహించి ఆయన చదువుకుంటున్నప్పుడు అప్పుడున్నటువంటి టీచర్, ఒక బ్రాహ్మణుడైన టీచర్ ఆయన నాయన అంబేద్కర్ చదువు ద్వారానే నీవు నీ జాతి తలరాతను కానీ నీవు కానీ ఈ జాతి కానీ బాగుంటుంది, బాగా చదువుకో, చదువు ద్వారానే చాలా సాధ్యమవుతుందని అప్పుడు వాళ్ళకి చదువు చెప్పిన పెద్దలు చెప్తే, మన మోజెస్ సార్ లాంటి వాళ్ళు పెద్దలు అంబేద్కర్ గారికి చెప్తే ఆయన పట్టుదలగా తీసుకొని దాదాపు 45 సంవత్సరాలు వయసు వచ్చే వారికి చదువుతూనే ఉన్నాడు. 32 డిగ్రీలు చేసిన మేధావి అంబేద్కర్. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశానికి రాజ్యాంగం రావడానికి మేధావులు ఎవరు లేకపోతే, ఆ స్థాయి చదువుకున్న వాళ్ళు ఎవరు లేకపోతే, మన దేశ నాయకులు ప్రపంచం అన్ని దేశాలు తిరిగితే ఎందుకైనా మీరు ఈ దేశాలలో తిరుగుతూ ఉన్నారు, మీ దేశంలోనే అద్భుతమైనటువంటి మేధావి ఉన్నాడు అంబేద్కర్, ఆయనతో రాయించుకోండి అని చెప్పడము. అప్పుడు దేశంలో ఎవరు కూడా అంబేద్కర్ స్థాయిగా చదువుకున్న నాయకులు ఎవరు లేరు. ఎంత చదువుకున్నా కూడా ఏదో పాటిస్తారో, మిగతా 10th వరకు అట్లా చదువుకున్న వాళ్ళే తప్ప ఇంకా పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరు, ఎవరు లేరు. అంబేద్కర్ చేతిలో పెడితే దాదాపు 2 సంవత్సరాల పైన కష్టపడి అహర్నిశలు రాత్రి పగలు కష్టపడి అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే ఈ దేశంలో ప్రతి ప్రభుత్వ శాఖ కానీ ప్రతి చట్టం కానీ జరుగుతూ ఉంది.